స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్ ఇవాళ విచారణ జరగనుంది. స్పీకర్ ఛాంబర్లో ఉదయం 11 గంటలకు జరిగే విచారణలో భాగంగా పిటిషనర్గా ఉన్న బీఆర్ఎస్ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. ఇక విచారణకు సంబంధించిన షెడ్యూల్ కాపీని వివేక్ కడియం శ్రీహరికి పంపుతూ అసెంబ్లీ కార్యదర్శి రెంట్ల తిరుపతి నిన్న పంపించారు. ఇవాళ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై ఈ నెల 18న స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి. 11 గంటలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరిని విచారించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషనర్ తో పాటు కడియం శ్రీహరిని విచారించబోతున్నారు. అదేవిధంగా కడియం శ్రీహరి న్యాయవాదులు, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ న్యాయవాదులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి, దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ 3 విషయంలో స్పీకర్ తీర్పు ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే దానం నాగేందర్ ను విచారణకు రావాలని కోరగా తన లాయర్ తో అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్ రూపంలో దానం నాగేందర్ తన సమాధానాన్ని స్పీకర్ కు తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు కడియం శ్రీహరి విచారణ జరగబోతోంది. దీంతో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పీకర్ స్పష్టం చేశారు. వారు పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇక 3 ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత ఉత్కంఠగా మారింది. అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రధానంగా 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మూడు నెలల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు స్పీకర్ కు డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించి 7 ఎమ్మెల్యేల విచారణను పూర్తి చేశారు. వారికి సంబంధించి తీర్పు కూడా ఇచ్చారు. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు రావాల్సి ఉండగా ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వాదనలు జరగబోతున్నాయి. ఇటు కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతోంది. సవీన్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 మందికి ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు అయితే గడ్డం స్పీకర్ అయితే ఇప్పటికే క్లీన్ షీట్ అయితే ఇచ్చారు. ఇంకా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నారని, మరి ఇప్పుడు దానం నాగేందర్ కూడా ఈ రోజు అయితే విచారణకి వెళ్ళనున్నారు. మరి ఈయన కూడా 7 ఎమ్మెల్యేలనే బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పేసి అనర్హత నుంచి తప్పించుకుంటారా, లేదా అనర్హత వేటు పడే అవకాశం ఉందంటారా? కడియం శ్రీహరి ఇప్పటికే గతంలోనే స్పీకర్ ను కలిసి వచ్చారు. దానం నాగేందర్ అఫిడవిట్ రూపంలో స్పీకర్ కు తన సమాధానాన్ని పంపించారు. ఇక ఈ రోజు కడియం శ్రీహరి విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇంకా 3 ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ రోజు కడియం శ్రీహరి విచారణ పూర్తి అయితే 10 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అయినట్లుగా భావించాల్సి ఉంటుంది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను మరోసారి విచారణకు పిలుస్తారా లేదా అనేది అది స్పీకర్ విచక్షణ అధికారాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొత్తంగా 3 ఎమ్మెల్యేల పైన స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. ఇప్పుడు విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ఏం చెప్తారన్నది పూర్తిగా స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దాన్ని ఊహాజనితమైనటువంటి అంశాలుగా మనం చెప్పలేము. ఎందుకంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయమే అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సంబంధించి ఫైనల్ డెసిజన్ గా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో స్పీకర్ ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కింద కూడా పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు స్పందించి స్పీకర్ ను మందలించింది. మరోవైపు త్వరగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో దానం నాగేందర్ విషయంలో మొన్న నోటీసులు పంపగా ఆయన అఫిడవిట్ రూపంలో సమాధానం పంపించారు. ఈ రోజు కడియం శ్రీహరి హాజరు కాబోతున్నారు. కడియం శ్రీహరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఇరు వర్గాల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ డెసిజన్ ఉంటుంది. కాబట్టి స్పీకర్ ఎప్పుడు డెసిజన్ తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.